అన్నం బాగాలేదంటే ఏది కుళ్ళిపోయిందో, పురుగులు పట్టినాయో, ఉప్పు ఎక్కువైందో, ఏంది ఉప్పు తక్కువైందో ఏదో చెప్పాలి కదా. అవునా? మరి మనసు బాగోపడడం అంటే ఏంది? జబ్బు వచ్చిందా దానికి? వచ్చింది. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రం. ఒక కేంద్రం లాగా హృదయాన్ని మరిచి మనసును మరిస్తే దానికి ఒక వ్యాధి వచ్చిందిలే. అది చెబుదాం, ఆ వ్యాధి గురించి చెబుదాం, అది మాట్లాడదాం. మనసు బాగాలేదని కూర్చుంటాడు. ఎందుకు బాగాలేదు అంటే పలానా అక్క నన్ను ఎత్తంది, అక్క నన్ను ఎందుకు ఇలా అనాలి, అక్క నన్ను ఎందుకు ఇలా అనాలి, నేనేం చేశాను అక్కకి, ఏం చూసింది నాలో, నేను మంచిగానే ఉన్నా కదా, ఎందుకనాలి ఎందుకనాలి ఎందుకనాలి. ఈ సంక్షోభ, ఈ సంఘర్షణ ఆత్మక మనసుగా? మనసుకు. మీరు చెప్పట్లా, మనసుకు. మీరు మనసులో ఏదో పెట్టుకున్నారు అందుకని మాట్లాడట్లా. మీ మనసుకు అది సంఘర్షణ. అదొకటే కాదు, నీ మీద ఏదో బరువు ఉందండి. సాయంత్రానికి ఎవడో వస్తాడు నీ మీద గొడవ వేసుకోవడానికి, అది ఉదయాన్నే తెలిసింది నీకు. సాయంత్రానికి ఎవడో వస్తాడు నీ మీద గొడవ వేసుకోవడానికి, అది ఉదయాన్నే తెలిసింది నీకు. అప్పుడు మనసులో ఏం స్టార్ట్ అవుద్ది? అలజడి స్టార్ట్ అవుద్దా? కలవరం స్టార్ట్ అవుద్దా? నెమ్మది ఉంటుందా? నెమ్మదిగా ఉండగలవా? చర్చికి వచ్చి కూర్చున్నా నువ్వు నెమ్మదిగా ఉండలేవు. నేను నెమ్మది గురించి వాక్యం చెప్పినా నెమ్మదిగా ఉండలేవు. ప్రశాంతత ఉండదు. ఎందుకంటే నువ్వు అలజడిలో ఉన్నావు. అలాగా నెబుకద్నెజరు